తాజాంశాన్ని చూస్తున్నాం. ఈ నెలలో అమలు చేయబోతున్న అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో చర్చించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, టెలికాన్ఫరెన్స్ లో ఏ అంశాలకు చర్చించారు? నేతలకు చంద్రబాబు చేసిన సూచనలు ఏంటి? పవిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అలాగే పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కోఆర్డినేటర్లు కూడా పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ఆగస్టు నెలలో ఎన్నికల హామీలో ఏదైతే ఇచ్చిన హామీల్లో 2 ప్రధాన హామీలు నెలలోనే అమలు చేస్తున్నట్లు వారికి స్పష్టం చేశారు. అందులో ఒకటి రైతులకు అన్నదాత సుఖీభవ పేరిట కూటమి ప్రభుత్వం తరఫున 20,000 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. అలాగే మరో సూపర్ 6 లో ప్రధాన ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దీని కూడా ఈ నెలలోనే ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ రెండు పథకాలు ప్రతిష్టాత్మకంగా ఈ నెలలోనే నిర్వహిస్తున్నందున పార్టీ నేతలందరూ వీటిని ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకెళ్లాలి ఏంటి అన్న దాని మీద సీఎం సూచనలు చేశారు. ఇందులో ప్రధానంగా ఏదైతే రైతు భరోసా పేరుతో గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుందని చెప్పి కూడా సీఎం మండిపడ్డారు. అలా కూటమి ప్రభుత్వం అలా కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ఎన్నికల్లో చెప్పిన విధంగా 20,000 రూపాయల మొత్తాన్ని కూడా రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వివరించారు. ఏదైతే కేంద్రం 2,000 చెప్తున్న 3 విడతల్లో కేంద్రం ఎప్పుడు 6,000 రూపాయలను ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు దానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా జోడించి 5,000 అలాగే 4,000 మొత్తం 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరఫున 14,000 అలాగే కేంద్ర వాటా 6,000 కలిపి మొత్తం ఇచ్చిన మాట ప్రకారం 20,000 కూడా 3 విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు ఆయన వివరించడం జరిగింది. ఈ 2 కార్యక్రమాలు పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నేతలదేనని ఆయన స్పష్టం చేశారు. గతంలో చేసి చెప్పుకోలేక నష్టపోయామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. నామినేటెడ్ పదవుల విషయం మీద కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ఏదైతే ఎప్పటి నుంచో పెండింగ్ నామినేటెడ్ పదవులు అలాగే దేవాదాయ కమిటీలు కూడా వేస్తారనుకుంటున్న వాటిని కూడా త్వరలోనే వాటిని భర్తీ చేస్తున్నట్లు కూడా సీఎం స్పష్టం చేశారు. కష్టపడ్డ వారికి మాత్రం ఖచ్చితంగా గుర్తింపు ఉండేలాగా తన నిర్ణయాలంటే ఏం చెప్పి ఆయన వెల్లడించారు. ధన్యవాదాలు కృష్ణ.